तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम्। సాధన చతుష్టయ సంపత్తి విచారణ చేస్తున్నాం. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి మూడు కలిగినటువంటి వాడికి నాలుగవ సంపద ముముక్షత్వం లభిస్తుంది. అంటే మొదటి మూడు లేనివాడికి ముముక్షత్వం రాదని ఒక న్యాయం కనబడుతోంది. కానీ అసలు ముముక్షత్వం ఉంటేనే మొదటి మూడు సంపాదిస్తాడనే ఒక న్యాయం కూడా ఉంది. ఎందుకని? మొదటి మూడిటికి మోక్షోపాయములని పేరు. ఆ మొదటి మూడికి ఏమని పేరు? మోక్షోపాయములు. అసలు ఆ మొదటి మూడు నేర్చుకోవాలా వద్దా? నీ సంపద అయి ఉండాలా వద్దా? కష్టపడి వాటిని సంపాదించాలా వద్దా? దేనికోసం? కాబట్టి మానవ ప్రయత్నం అంతా కూడా ప్రయోజన సిద్ధం. అంటే ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి మానవుడు ప్రయత్నం చేస్తాడు. అది ధర్మార్థకామములా లేక మోక్షమా? ఏ ప్రయత్నానికైనా ధర్మార్థకామములు అనే ప్రయోజనం ఒకటి ఉంటుంది, మోక్షం అనే పరప్రయోజనం. దీన్ని పరార్థం అంటారు. అంటే అర్థములు రెండు, ఐహికార్థములు, పరార్థములు. ధర్మార్థకామములు ఐహికార్థములు. అంటే ఇహలోక సుఖాన్ని అనుభవించాలి. అప్పుడేం చేయాలి? ధర్మార్థకామాలను ఆశ్రయించాలి. పరలోక సుఖాన్ని అనుభవించాలి, పారమార్థిక సుఖాన్ని అనుభవించాలి. అప్పుడు మోక్షాన్ని ఆశ్రయించాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంతా మొదటి మూడింటిలోనే ఉంటుంది. ప్రయత్నం అంతా దేంట్లో ఉంటుంది అంటే అర్థం ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకంలోనో, ఇహముత్రార్థ ఫలభోగ విరాగంలోనో, లేదా సమాధి షట్క సంపత్తిలోనే ప్రయత్నం అంతా ఉంటుంది. మోక్షోపాయంలో ప్రయత్నం ఉండదు, అయత్నం. మోక్షానికి మరొక పేరు అయత్న సిద్ధి. ఏం పేరండి అది? అయత్న సిద్ధి అంటే తనకు తానుగా వచ్చున్నది. ఈ ప్రపంచంలో ఏదైనా సరే తనకు తానుగా వస్తుందంటారా? ప్రయత్నం చేస్తే వస్తుందంటారు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే తనకు తానుగా వచ్చుతున్నదా లేక ప్రయత్నం వల్ల వస్తుంది?
ఈ ప్రపంచంలో ఏదైనా సరే తనకు తానుగా వచ్చుచున్నదా, ప్రయత్న సాధ్యముగా వచ్చుచున్నదా? పాఠం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నా, ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఇస్తే ఆప్షన్ సి మీకు మీరే సృష్టించుకుంటున్నారు. మరి ఎలా బయటపడతారు? మీరు బయటపడలేరు అలా ఆలోచించినంతకాలం. నేను ఎంతవరకు చెప్తే అంతవరకు ఆలోచించాలి. అందుకంటే దూరం వెళ్ళి ఆలోచించారనుకోండి, మీ కన్ఫ్యూజన్ మీ దగ్గరే ఉంటుంది. మీ కన్ఫ్యూజన్ లేకుండా పోవాలి అంటే ఒకే ఒక పద్ధతి, నాలాగా ఆలోచించడం రావాలి. మీలాగా మీరు ఆలోచించినంతకాలం ఎప్పటికీ పోదు. ఈ ప్రపంచంలో రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటేమిటి? అయత్న సిద్ధి, తనకు తానుగా వస్తుంది. రెండో పద్ధతి ఏమిటి? ప్రయత్న సాధ్యం. సాధ్యాన్ని కూడా సిద్ధని అంటాం. ప్రయత్నం చేస్తే వచ్చేవి ఒకటి, అయత్నంగా వచ్చేది ఒకటి. ఈ రెండే మార్గాలు ఉన్నాయి. కాసేపు ఇది, కాసేపు అది లేదు. మనకెలా కనబడుతుంది? అయత్న సిద్ధిగా కనబడుతుందా, ప్రయత్న సాధ్యంగా కనబడుతుందా? ధర్మార్థ కామముల దృష్ట్యా చూసాం ప్రయత్న సిద్ధి, మోక్షం దృష్ట్యా చూసాం అయత్న సిద్ధి. అంటే దృష్టులు రెండు రకాలు. ఒక దృష్టి ఏమిటి? ఐహికార్థములు. దానికి ఏమని పేరు? ఐహికార్థముల దృష్ట్యా చూసాం. ఐహికార్థములన్నీ ప్రయత్న సాధ్యమే, అయత్న సిద్ధి కాదు అని ఒక వాదన. మరో వాదన ఉంది, మోక్షం దృష్ట్యా చూసాం, అన్నీ అయత్న సిద్ధి. నువ్వు జన్మించడం ప్రయత్న సాధ్యమా, అయత్న సిద్ధే? నువ్వు జన్మించడం ప్రయత్న సాధ్యమా, అయత్న సిద్ధే? చిన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న. మీ జననం ప్రయత్న సాధ్యముగా వచ్చిందా, అయత్న సిద్ధిగా వచ్చిందా? పూర్వజన్మ కర్మ జ్ఞానం చేత ఈ జన్మ వచ్చింది. అప్పుడేమైంది? దానికి దీనికి సంబంధం లేదు అసలు. అందుకని మోడర్న్ ఏజ్ ఏం చెప్పిందంటే, మీరూరికే లేనిపోని లింకులన్నీ పెడుతున్నారండి. ఏ జన్మకు ఆ జన్మే. ఆ పోయిన జన్మ ఇప్పుడు లేదు, ఈ జన్మ వచ్చే జన్మకి లేదు. ఏ జన్మకు ఆ జన్మే. ఈ జన్మలోనే ముక్తుడివి. ఇష్టం వచ్చినట్టు తిను, నీ ఇష్టం వచ్చినట్టు పడుకో. ఈ శరీరం వదిలేస్తే అయిపోయినట్టే కదా. కాబట్టి ఎప్పుడూ అయత్న సిద్ధే. మీరు చెప్పే మోక్షోపాయమే మీరు వేరే పద్ధతిలో చెప్తున్నాం. మీరేం చెప్పారు? మోక్షోపాయంలో అయత్న సిద్ధే చెప్పారు. మేము అదేగా చెప్తున్నాం. పుట్టాల్సిన వాడు పుట్టాడు, పెరగాల్సిన వాడు పెరిగాడు, పోవాల్సిన వాడు పోయాడు, ఉన్నంతకాలం తిన్నాడు, హాయిగా పడుకున్నాడు. ఇలా జీవిస్తే మోక్షం కాదా? ఇలా జీవిస్తే మోక్షం కాదా? వీడు మనలో ఉన్నాడా లేదు? వీడు మనలో ఉన్నాడా లేదా? అనుక్షణం వీడు తలెత్తుతూ ఉంటాడా లేదా? ప్రయత్నం చేసిన ప్రతిసారి వీడు తలెత్తుతూ ఉంటాడు. మీరు ధ్యానాన్ని కూర్చోగానే వీడు అడ్డం వస్తాడు. అంతర్ముఖ సాధన చేయడానికి కూర్చోగానే వీడు అడ్డం వస్తాడు. మరి వీడిని దాటి వెళ్ళాలా వద్దా? ఎలా వెళ్తావు? నీకు చేత కాదుగా. ఎందుకని? జీవితం అంతా ధర్మార్థ కామాల కోసమే ప్రయత్నం చేశావు, మోక్షం కోసం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేదో మోక్షం కావాలనిపించింది, అంతే. అనిపించింది కాబట్టి ఏదో జపమో తపమో ధ్యానమో సమాధో కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నావు. మరి జీవితంతో చేసావా? చేయలేదు. మరి ఐహికార్థముల కోసం పరితపించి ఇప్పుడు అర్జెంటుగా మోక్షం కావాలంటే వస్తుంది.
ఇప్పుడు అర్జెంటుగా మోక్షం కావాలంటే వస్తుందా? మోక్షోపాయంలో ఒక గొప్ప లక్షణం ఉన్నది. ఏమిటయ్యా అంటే, ఎవరైతే మోక్షోపాయంలో ప్రవేశిస్తారో వాడికి గతం లేదు. అందుకని పరమాత్మ సాంఖ్యయోగంలో గతాసూన అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని ప్రయోగం చేశాడు. పండితులు అనగా ఎవరు? ఎవరు మోక్షోపాయము కొరకు జీవిస్తున్నారో వాళ్ళు పండితులు. ఎవరు సమదర్శనం కలిగిన వాళ్ళు పండితులు. మరి ఆ సమదర్శనం లేకుండా మోక్షోపాయం వీలవుతుందా? వీలు కాదు. కాబట్టి మోక్షోపాయంలో ప్రవేశించే ప్రతి ఒక్కడికి ఏముండాలి? సమదర్శన స్థితి ఉండాలి. అప్పుడే వాడు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ చింతించడు. నాను శోచంతి. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ, జపంలో కూర్చున్నప్పుడు కానీ, సమాధి నిష్టలో ఉన్నప్పుడు కానీ మీ గతం కానీ మీ భవిష్యత్తు కానీ గుర్తొచ్చాయి అనుకోండి, ఏమైపోతుంది? 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 మోక్షోపాయం కాస్త మోహ ఉపాయంగా మారిపోతుంది. మోక్షోపాయం కాస్త ఏమైంది? మోహ ఉపాయంగా మారిపోయింది. మోక్షం అంటే ఏమిటండి అసలు? ఏవో ఇంత దానికి అంత గొప్పగా చెప్తారు. మోక్షం అనగా ఏమి? మోహక్షయమే మోక్షం. మరి నీ గతము నీ భవిష్యత్తు నిన్ను బాధిస్తూ ఉన్నాయి. అప్పుడు నువ్వు నిర్మోహివే మోహివే? నిర్మోహివా మోహివే? అంతేగా చెప్పవలసిందే ఆ మాట. కాబట్టి ఎవరైతే సమాధినిష్ఠుడో వాడు మొదట దేన్ని వదిలేయాలి? గతము అగతము. గతము అగతము వదిలేయాలి. అలా వదిలేసిన వాడికే సమాధినిష్ట. అవి వదలనంత వరకు ధ్యానమే. ఎప్పుడు ధ్యానం సమాధి అవుతుందయ్యా? నీ గతాన్ని నీ భవిష్యత్తుని నువ్వు త్యాగం చేసావు. అప్పుడు ఏమైపోయింది? ఏ దృష్టితో త్యాగం చేయాలి? నిర్మోహ దృష్టి లేదా మోక్షోపాయ దృష్టి. ఆ దృష్టితో రెండింటినీ త్యాగం చేశావు. అప్పుడు నీకు ప్రాప్తించిన స్థితి సమాధినిష్ట. ఈ సమాధినిష్ట నుంచి నేను సర్వవ్యాపకుడను, సర్వాత్మకుడను, సర్వకర్తను, సర్వభర్తను, సర్వజ్ఞుడను అనేటటువంటి జ్ఞానంతో మేల్కొన్నాడు. వాడికి బంధం ఉందా? ఈ లక్షణాలతో మేలుకున్న వాడికి బంధం ఉన్నదా? వాడు నిత్యముక్తుడు. ఆ నిత్యముక్తుడికే మోక్షము మోక్ష సిద్ధిగా మారింది, అయత్న సిద్ధిగా మారింది. ఆ లక్షణాలతో ఉన్నవాడు ఏమైనా ప్రయత్నం చేయాలా? ధర్మార్థ కామములు కానీ, నిత్యానిత్య వస్తు వివేకం కానీ, యహముత్రార్థ ఫలభోగ విరాగం కానీ, లేదా సమాధి షట్క సంపత్తి కానీ, ఈ ప్రయత్నాలన్నీ నేను సర్వవ్యాపకుడను, నేను సర్వజ్ఞుడను, నేను సర్వకర్తను, నేను సర్వహర్తను, నేను సర్వభర్తను అనేటటువంటి సర్వసాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? ఏ లెవెల్కి ఆ లెవెల్ చెయ్యాలండి బాబు అంటావా? చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? కర్మఫల త్యాగమా, కర్మత్యాగమా, కర్తృత్వత్యాగమా? కర్మఫల త్యాగమా, కర్మత్యాగమా, కర్తృత్వత్యాగమా? మోక్షోపాయము కర్మఫల త్యాగమా, కర్మత్యాగమా, కర్తృత్వత్యాగమా?
జపం నిలబడాలంటే ఏం చేయాలి? కర్మఫల త్యాగం చేయాలి. ఎవరైతే నిష్కామ కర్మను ఆచరిస్తారో వాళ్ళకే జపం నిలబడుతుంది. నిన్న ప్రశ్నలలో శ్వాసతో సమంగా జపం అని ఒక ప్రశ్న అడిగాం. అందరూ 0 మార్కులు వచ్చినాయి, ఎవరు సాధించలేదు. కాబట్టి అడిగాం, ఒక దాంట్లో అడగకుండా అడిగామండి. ఎవరైనా అంత లోతుగా ఆలోచించి ఆన్సర్ రాస్తారేమోనని, అంత లోతుగా ఆలోచించలేదు. నిష్కామ కర్మ లేకుండా శ్వాసతో సమంగా జపం నిలబడదు. ఎవరికైనా సరే మీ జపం అజప అనే స్థితికి చేరాలి అంటే తప్పక మీ దగ్గర ఉండవలసిన త్యాగమేమి? నిష్కామ కర్మ, కర్మఫల త్యాగం తప్పక చేయవలసిందే. చేస్తేనే అది అజప అవుతుంది, లేకపోతే అవ్వదు. మీరు 24 గంటలు కాదు, 24 సంవత్సరాలు ప్రయత్నం చేసినా కూడా అవ్వదు. కాబట్టి తప్పక జప అజపగా మారాలి అంటే అజప ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యం? అజప ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యమా? జపం ప్రయత్నం, అజప అయత్నం. ఎప్పుడు? సిద్ధి దశలో అజప, సాధన దశలో జపం. మధ్యలో రావాల్సిన పరిణామం కర్మఫల త్యాగం. అర్థమైందండి? సరే, అజప అయినటువంటి వాడికి ధ్యానం ప్రయత్నమా అయత్నమా? అజప అయిన వాడికి. అజప కాని వాడికి? అర్థమైందండి? ఇప్పుడు అజప అయిన వాడికేమో అయత్నం, ధ్యానం అయత్నంగా వస్తుంది, జరుగుతుంది అది. అదే అజప అవలా నీకు, అప్పుడు జపం నుంచి కూడా ధ్యానానికి వెళ్ళవచ్చు. కానీ ఎలా వెళతావు? ప్రయత్నపూర్వకంగా, సాధనపూర్వకంగా. కాబట్టి ధ్యానం చేస్తే సాధన, అయత్నంగా ఉంటే సిద్ధి. కాబట్టి ఎక్కడికక్కడ సాధన సిద్ధి కనబడుతున్నాయా లేదా? అప్పుడు అది సహజ ధ్యానం. అయత్న స్థితిలో సహజ ధ్యానం. జపం సహజంగా జరిగితే అజప, అయత్న సాధ్యం. సహజ ధ్యానం కూడా అయత్న సాధ్యం. సరే, ఇంకో పెట్టెక్కాం. ధ్యానం ఏమవ్వాలి? సమాధి అవ్వాలి. షడ్విధ సమాధి నిర్ణయం కోసం బాగా ప్రయత్నం చేయాలి వద్దా? బాగా ప్రయత్నం చేయాలి వద్దా? పతంజలి యోగ సూత్రాలలో విస్తారమైన అధ్యాయం సమాధిపాదం. 4 అధ్యాయాలుంటే అందులో బాగా విస్తారంగా చెప్పింది ఏది? సమాధిపాదం. మరి ప్రయత్న సాధ్యమా సమాధి, అయత్న సాధ్యమా? ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యమా? అయత్న సాధ్యం అంటే ఉంటే అవుతుంది. అయత్న సాధ్యం అంటే ఉంటే అవుతుంది. ప్రయత్న సాధ్యం అంటే చేస్తే అవుతుంది. అర్థమైందండి? సమాధి నిష్టలో ఉండాలి అంటే బొమ్మలు బాగా చెయ్యాలా వద్దా? సమాధి నిష్ట బాగా కుదరాలంటే బొమ్మలు బాగా చెయ్యాలా వద్దా? మోకాలకి బట్టతలకి లింక్ పెడతాడు ప్రతిసారి. ఏది అర్థం కాదండి నేను మాట్లాడేది. ఏమో నాకు తెలీదు. సమాధి నిష్ట కుదరాలంటే బొమ్మలు బాగా చెయ్యాలా వద్దా? బొమ్మలు చేయడం అంటే ఏంటి? బొమ్మలు చేయడం అంటే ఏంటి? నీలో నైమిత్తిక ప్రళయం, వృత్తి ప్రళయం. ఎవరైనా చెప్తారా పాఠం? ఎక్కడ చదివింది అక్కడ మర్చిపోవడమేనే. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, వృత్తి ప్రళయం. 3వది ఏంటండి? వృత్తి ప్రళయం. 4వది చెప్పండి. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. నిత్య, నైమిత్తిక, వృత్తి ప్రళయం. ఇంకా ఇంకా
ఇంకా ఇంకా బాగా వెతుకు. ఎవరు చెంచొద్దని నేను అన్నాను. నా పనే మిమ్మల్ని ఆలోచింపజేయడం. నువ్వు పుస్తకాల్లో వెతుకుతావో, అనుభవంలో వెతుకుతావో, పాఠాల్లో వెతుకుతావో, బోధల్లో వెతుకుతావో. ఐచ్ఛిక ప్రళయం ఏమిటండి అది? ఐచ్ఛిక ప్రళయం అంటే ఇచ్చ వదిలిపోతుంది. అర్థమైందండి? నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, వృత్తి ప్రళయం, ఐచ్ఛిక ప్రళయం. ఈ 4 ఎవరైతే సమాధి నిష్టలో పూర్తి చేస్తారో సాక్షిగా ఉండి, వాడు మేల్కొంటాడు సాక్షాత్కారంలో. అంటే ఇప్పుడు సమాధి నిష్టలో పరిణామం ఉందా లేదా? ఏమేం దాటాలి? నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, వృత్తి ప్రళయం, ఐచ్ఛిక ప్రళయం. ఈ 4 దాటితే సాక్షాత్కార స్థితికి చేరతాడు. అర్థమైందండి? నిత్య ప్రళయం, రోజు నిద్రపోతున్నావు, లేస్తున్నావు. నిద్రలో ఉన్నావా? మెలకువలో ఉన్నవేమీ నిద్రలో లేవు, అంతేనా కాదా? అది నిత్య ప్రళయం. నైమిత్తిక ప్రళయం ఏమిటది? నైమిత్తిక ప్రళయం, వాట్ ఈజ్ నైమిత్తిక ప్రళయం? మా అబ్బాయికి డిస్నీ ల్యాండ్ అంటే బాగా ఇష్టం అండి. ఏం చేయాలి ఇప్పుడు? పాపం ప్రయత్నం చేసి డిస్నీ ల్యాండ్కి తీసుకెళ్ళేవాడు మధ్యలో పోయాడు. ఇప్పుడు ఏ ప్రళయాన్ని పొందాడు? నైమిత్తిక ప్రళయం. అర్థమైందండి? జీవితం అంతా ఏదో ప్రయత్నంలోనే ఉన్నాడు, ఆ ప్రయత్నం చేస్తూ పోయాడు. దాన్ని ఏమన్నారు? నైమిత్తిక ప్రళయం. జరుగుతుందా జరగదా? కొత్త కారు కొన్నాడు, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలా వద్దా? జాయా ఎంజాయా? ఏమండి? జాయా ఎంజాయా? జాయ్ ముదిరితే ఎంజాయ్ అట. ఎందుకురా బాబా ఆ గోలంతా? ఒక కొబ్బరికాయ కొట్టి 4 నిమ్మకాయలు పెట్టి 3 మిరపకాయలు కట్టి 4 బొట్లు పెట్టి ఇంటికి తీసుకొచ్చి భద్రంగా పెట్టరా నాయనా అని వాళ్ళ ముత్తాత చెప్పాడు. వీడేమన్నాడు? ఏ ప్రపంచంలో చెప్తున్నావయ్యా? నా మీద నాకు నమ్మకం ఉంది, కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, నిమ్మకాయలు పెట్టక్కర్లేదు, మిరపకాయలు కట్టక్కర్లేదు, 4 బొట్లు పెట్టక్కర్లేదు. అంటే పెడితే వచ్చే మృత్యువు రాదా? అంటే నైమిత్తిక ప్రళయాన్ని ఇలా నివారించవచ్చా? చూడండి, ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ నైమిత్తిక ప్రళయాన్ని దాటడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎందుకని ప్రమాదం కూడా నైమిత్తిక ప్రళయంలో భాగమే. అర్థమైందండి? వాహనంలో వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎప్పుడున్నాయి? ఎప్పుడున్నాయి? కారు స్టార్ట్ చేయగానే ఉండొచ్చు, అంతేనా కాదా? ఎక్కడో కారు స్టార్ట్ చేసి వెనక రివర్స్ తీసుకుంటున్నాడు, వెనక నుంచి మరి అది ఎలాగా? ఒక ఆవిడ పాపం, విశాలాక్షి గారు లాంటి ఆవిడ, నడవలేక రోడ్డు మార్జిన్లో ఎక్కడో నడుస్తుంది. వేగంగా కారు వచ్చింది, తగలలేదు ఆవిడకి, తగులుతుందేమో అని భయం కలిగింది. ఏమైంది? నైమిత్తిక ప్రళయం. కాబట్టి సృష్టిలో అడుగడుగున నైమిత్తిక ప్రళయమే. ఉందా లేదా? ఏ దృష్టితో ఉంది? మోహ దృష్ట్యా, మోక్ష దృష్ట్యా. మరి నిన్న ఆ దృష్టి ఎవరు చూడమన్నారు? సమాధి నిష్టలో ఉండి సమాధి నిష్ట కోసం ప్రయత్నం చేస్తూ మోహ దృష్టితో చూడడం తప్పు కదా? మరి అప్పుడు పతనం అవుతావా? కాబట్టి మోక్షోపాయాన్ని చూసేవాడు
మోక్ష దృష్టితోనే సమాధినిష్టలో ఉండాలి. కానీ నిత్య నైమిత్తిక వృత్తి ప్రళయం, ఇదేమిటండి వృత్తి ప్రళయం అంటే ఏమిటి? వృత్తి ప్రళయం అంటే ఏమిటి? ఏమో ఉంటాయో పోతాయో నాకు తెలియదు. ఎలా 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 పోతాయి? అది చేత ఎలా పోతాయి? ఎలా పోతాయి? ఎలా పోతాయి? వృత్తికి ఆధారం ఏమిటి? వాసన. వాసనకు ఆధారం ఏమిటి? వాసనకు ఆధారం ఏమిటి? మోహం. అర్థమైందండి? వృత్తికి ఆధారం ఏమిటి అని చూడాలి. వాసన. వాసనకు ఆధారం ఏమిటి? మోహం. షడ్విధ సమాధి నిర్ణయం ద్వారా వాసనాక్షయం పొందవచ్చా లేదా? షడ్విధ సమాధి నిర్ణయంలో వాసనాక్షయం అయితే వృత్తి ప్రళయం. వృత్తి ప్రళయం అయితే వాడి శరీరం నిలబడుతుందా? అది కూడా వృత్తేగా. వృత్తి ప్రళయం అయితే అహం వృత్తి ఉందా లేదా? మిథ్యాహమా దివ్యాహమా? సమాధి నిష్ట యందు నిలబడేది దివ్యాహం అనేది వృత్తి. వృత్తి ప్రళయం దేనికి? మిథ్యాహమునకే. కాబట్టి వృత్తికి ఆధారం వాసన, వాసనకి ఆధారం మోహం, మోహానికి ఆధారం అహం వృత్తి. కాబట్టి అహం వృత్తిని నశింపజేయడం కోసమనే నీకు సమాధి నిష్ట. అందుకు అవసరమైంది. ఈ సమాధి నిష్ట ఇప్పుడు ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యమా? ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యమా? ప్రయత్న సాధ్యమైనప్పుడు అది షడ్విధ సమాధి. అయత్న సాధ్యమైతే సహజ సమాధి. ప్రయత్న సాధ్యమైతే షడ్విధ సమాధి. అదే అయత్న సాధ్యమైతే సహజ సమాధి. సాక్షాత్కారం సహజ సమాధి వల్ల సులభమా షడ్విధ సమాధి వల్ల సులభమా? అసలు సాక్షాత్కారం నీకెందుకు? నీలో ఆ ఇచ్చ ఉందా లేదా? సాక్షాత్కారం పొందాలి అనే ఇచ్చ ఉందా లేదా? ఇచ్చ ఉందా లేదా? ఆ ఇచ్చకి ఈ అహం వృత్తి జోడించబడాలా లేదా? ప్రయత్నం అంటే అర్థం ఏమిటి? ఇచ్చకి అహం వృత్తి జోడించబడాలి, అప్పుడే ప్రయత్నం. అర్థమైందండి? మధ్యలో ఉన్న అహం వృత్తి మిథ్యాహాన్ని ఎగరగొట్టేశాం. ఇప్పుడు ప్రయత్నం ఎలాగా? ఇచ్చ ఉందా లేదా? ఉంది. ఆత్మసాక్షాత్కారం కలగాలి, ఈశ్వర సాక్షాత్కారం కలగాలి, భగవత్ సాక్షాత్కారం కలగాలి అనే ఇచ్చ నీలో ఉందా లేదా? ఈశ్వర సాక్షాత్కారం ఇచ్చేనా కాదా? భగవత్ సాక్షాత్కారం ఇచ్చేనా కాదా? అసలు సాక్షాత్కారాలని ఇచ్చేనా కాదా? పొందాలనే ఇచ్చ లేకపోతే అసలు ఎలా పొందుతావు? పొందిన తర్వాత సంగతి వేరే విషయం. అవతల పాఠాన్ని యువతల చెప్పుకుంటే అవతల గట్ట దాడతావు. శాస్త్రం అర్థమైనప్పుడు ఏమైపోతుందంటే అవతల పాఠం కూడా చెప్పేస్తాం. దాటకుండానే మీరు అవతల పాఠాన్ని పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎప్పుడు లోపలుండి ఆ పరిధికి లోబడి ఉండి అధిగమించిన పాఠాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు విషయంగా అవుతుందే కానీ అనుభవంగా ఎట్ట అవుతుంది? కాబట్టి మొట్టమొదట సాక్షాత్కార జ్ఞానం అనేది ఇచ్చ చేతనే ఉంది. ఆ ఇచ్చకి అహం వృత్తి జోడిస్తే ప్రయత్నమైంది.
సమాధినిష్ట ద్వారా అహం వృత్తిని ఎగరగొడితే ఏమైంది? ప్రయత్నం ఎగిరిపోయింది. అహం వృత్తి ఎగిరిపోతే ప్రయత్నం కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇచ్చ ఉందా లేదా? ఉంది. అది ఉంది కాబట్టి అయత్న సిద్ధిగా వచ్చింది. కాబట్టి సాక్షాత్కారము ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యమా? కేవలం అయత్న సాధ్యమే తప్ప ప్రయత్న సాధ్యం కాదు. సమాధినిష్ట వరకు ఏమైనా ప్రయత్న సాధ్యములు ఉండవచ్చేమో కానీ సాక్షాత్కారము అయత్న సిద్ధే కానీ ప్రయత్న సిద్ధి కాదు. మరి ఎలాగండి? నాకు అన్నీ ప్రయత్నం చేస్తేనే వస్తుందనిపిస్తోంది కదా. మనం ప్రశ్న ఎక్కడ మొదలుపెట్టాం? విచారణ. ఈ సృష్టిలో అన్నీ ప్రయత్న సాధ్యమా అయత్న సాధ్యమా? అదంతా నాకు తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా విచారణ చేసాం? వ్యష్టి. గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడే కాలం కర్మ అనకూడదు. అదే ఇప్పుడే చెప్పి పాఠాలన్నీ కలిసిపోయినాయి మీ లోపల, వరుస క్రమంలో లేవు. కాబట్టి మోక్షం అయత్న సాధ్యమా ప్రయత్న సాధ్యమా? అంటే సాక్షాత్కార జ్ఞానం లేకుండా మోక్షం సాధ్యమేనా? కాదు. సాక్షాత్కార జ్ఞానం అయత్న సిద్ధి అయితే తజ్ఞాన ప్రయోజనమైనటువంటి మోక్షం అయత్న సాధ్యమా ప్రయత్న సాధ్యమా? ఒకటి అయత్నం వల్లనే సిద్ధిస్తుంది. అంటే ఏ ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. అది దానంతరం జరగాలి. ఆ స్థితి వరకు చేరాలి. ఆ అర్హతను సంపాదించాలి. ఆ స్థితిలో ఉండాలి. ఉంటే సాక్షాత్కారం అవుతుంది. ఎలా? సమాధినిష్టలో ఉండి నిత్య ప్రళయాన్ని, నైమిత్తిక ప్రళయాన్ని, వృత్తి ప్రళయాన్ని సాక్షిగా ఉండి పోగొట్టుకోవాలి. షడ్విధ సమాధి నిర్ణయం ద్వారా పోగొట్టుకుంటే వృత్తికి ఆధారమైనటువంటి వాసన క్షయించింది, వాసనకు ఆధారమైనటువంటి మోహం క్షయించింది, మోహానికి ఆధారమైనటువంటి అహం వృత్తి సాక్షాత్కారం అవ్వగానే క్షయించింది. అహం వృత్తి క్షయించి నీకు సాక్షాత్కారం అవ్వగానే ఉన్నది ఆత్మ అన్న జ్ఞానం కలిగింది. కొత్త ఆత్మని తెచ్చామా ఉన్నది ఆత్మని చూసామా? ఉన్న ఆత్మనే చూసాం. కొత్త ఆత్మని ఎక్కడ తెస్తాం? తేలేం. కాబట్టి ఉన్నదాన్ని చూడగలిగే శక్తి సాక్షాత్కార జ్ఞానం ఇచ్చింది. ఆ జ్ఞానం వల్ల ఏం కలిగింది? ఉన్నదాన్ని చూడగలిగాం. అంతకుముందు ఏం చూడగలిగాం? లేనిదాన్ని ఉన్నదనుకున్నాం. చూడలేదు. లేనిదాన్ని ఉన్నదనుకున్నాం అంతే. అనుకోవడమే తప్ప అది ఎప్పటికీ కనపడదు. ఎందుకని అది లేదు కదా. కాబట్టి ఉన్న ఆత్మ సత్యం. ఉన్న ఆత్మ సత్యం. లేని జీవుడు అసత్యం. ఈ ప్రయత్నాలన్నీ జీవుడు చేయాలా ఆత్మ చేయాలి? ఈ ప్రయత్నాలన్నీ జీవుడు చేయాలా ఆత్మ చేయాలా? బాగా ఆలోచించుకోండి. ఎప్పుడు లేడు జీవుడు? సాక్షాత్కార జ్ఞానం పొంది ఆత్మనిష్టలో ఉన్నాడు. అప్పుడేమైంది? జీవుడు ఎగిరిపోయాడు. ప్రయత్నం చేయాలా అవుతా? మరి ఇప్పుడు ఇంకెలా చేస్తాడు? జీవుడు ఉంటేనేగా చేసేది. అంతేనా కాదా? సాక్షాత్కార జ్ఞానం పొందాలనే ఇచ్చ జీవుడిదా ఆత్మదా? సాక్షాత్కార జ్ఞానం పొందాలనే ఇచ్చ జీవుడిదా ఆత్మదా? అసలు ఈ గొడవంతా దేనికోసం మొదలుపెట్టాడు? హాయిగా తిని పడుకోకుండా సాక్షాత్కార జ్ఞానం పొందాలనేది ఎవరికి కలిగింది? తిని పడుకునేవాడికే కలిగింది. ఏమిటి గొడవ నాకు అర్థం కాదు. పొద్దున్న లేవడం, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం, తింటాం కడుక్కోవడం పడుకోవడం, తింటాం కడుక్కోవడం, వండుకోవడం, తింటాం పడుకోవడం. ఇదే ఉద్యోగమా? ఏమిటా వాట్ ఈస్ దిస్? జీవితం వృధా అయిపోతుంది అని ఎవరికి అనిపించింది? కాబట్టి జ్ఞానం ఎవరి ఇచ్చ? కాబట్టి ఆ ఇచ్చ జీవుడిదా ఆత్మదా అనాలా? సాక్షాత్కార జ్ఞానం కలగానే ఐచ్ఛిక ప్రళయం కలిగింది. అర్థమైందండి? ఏమైనా ఇప్పుడు నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, వృత్తి ప్రళయం, ఐచ్ఛిక ప్రళయం. ఏమి ఎగిరిపోయింది ఇప్పుడు? ఇచ్చ ఎగిరిపోతే
క్రియ ఉండే అవకాశం ఉందా? కర్మత్యాగం జరిగిపోయింది. ఇది లేకుండా కర్మత్యాగం చేసావు, ప్రయోజనం లేదుగా. ప్రయోజనం లేదు, పరిణామం రాదు. కాబట్టి మొదట ఏం కావాలి? జపం అజపం అవ్వాలంటే కర్మఫల త్యాగం అవ్వాలి. దాని ద్వారా ఆ జపం ధ్యానంగా మారాలి, ఆ ధ్యానం సమాధినిష్టగా మారాలి, ఆ సమాధినిష్ట సాక్షాత్కారంగా మారాలి, సాక్షాత్కార జ్ఞానంతో కర్మత్యాగం జరగాలి. ఎందుకని? ఆత్మకి కర్మ చేసే అవకాశం లేదు, అసలు అవకాశం లేదుగా. ఇచ్చ ఉన్నంతసేపే, ఆత్మకి ఇచ్చ లేదుగా, కాబట్టి కర్మ చేసే అవకాశం ఉందా? లేదు. అవకాశం లేకపోతే ఎలా చేస్తావు? అసలు ఏదైనా అవకాశం ఉంటేనేగా చేసేది. ఇప్పుడు ఏమైంది? ఆత్మసాక్షాత్కార జ్ఞానం ద్వారా కర్మ చేసే అవకాశమే లేదు. అర్థమైందండి? కర్మ చేసే అవకాశం లేనప్పుడు కర్త ఉన్నాడు. కర్త ఎప్పుడు కర్మ చేసే అవకాశాన్ని వెతుకుతూ ఉంటాడు, అంతేనా కదా? అలా వెతికేవాడెవడో వాడికి ఇచ్చ ఉండాలా వద్దా? అంటే ఇచ్ఛా కర్మ ఒకదానికొకటి ముడిపడ్డాయా లేదా? ఇచ్ఛాశక్తి బ్రహ్మాండంలో భాగమా, పిండాండంలో భాగమా? అంతేనా? ఒప్పుకున్నారా? కర్మ ఎందులో భాగం? పిండాండంలో భాగం. బ్రహ్మాండంలో ఉన్న ఇచ్ఛాశక్తి, పిండాండంలో ఉన్నటువంటి కర్మ కలిసి జీవుని తయారు చేసినాయి. ఇప్పుడు దేన్ని ఎగరగొట్టాలి? ఆత్మభావంలో ఉన్నటువంటి వాడికి నేచ్ఛయా కృతం. ఆత్మభావంలో ఉన్నవాడు ఏం చేశాడండి? ఎందులోదండి అది? అమ్మాయ్య పర్వాలేదు, ఒకసారి చెప్పండి. అది కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. తర్వాత కృతిమహో దధౌ ఫలమశాశ్వతం గతి నిరోధకం. తర్వాత అమ్మయ్యా నా గొడవ అది నేచ్ఛయాకృతం దాకా కావాలి నాకు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, ఫినిష్డ్. ఇప్పుడు సాక్షాత్కార జ్ఞానం కలిగిన వాడు సాక్షాత్ ఈశ్వరుడే. ఎందుకని వాడికి ఇచ్చలేదు కాబట్టి. ఇచ్చ ఉంటే జీవుడే. మనకి ఇప్పుడు ఇచ్చ ఉందా లేదా? ఇచ్చ ఉంటేనే కదండి వేదనగర్ వచ్చాం, లేకపోతే ఎట్టొచ్చాం? ఏమండి? ఇచ్చ ఉండాలా అక్కర్లేదా? ఇప్పుడు మరి ఇచ్చ త్యజిస్తే అసలు భౌతిక జీవితం, ఐహిక జీవితంలో ఏదైనా సాధ్యమేనా? ఇచ్చ వదిలిన వాడిగా ఇహం ఉందా? ఇచ్చ వదిలిన వాడికి కర్మ ఉందా? ఇచ్చ వదిలిన వాడికి కర్మఫలమైన సుఖ దుఃఖాలు ఉన్నాయా? ఇచ్చ లేనివాడు ఉన్నాడా? అసలు లేడా? ఇచ్చ లేనివాడు అసలు ఉన్నాడా లేడా? ఎందుకని? ఉన్నాడంటే ఇవన్నీ ఉండాలండి బాబు అని ఇప్పటిదాకా వాటి వెంటేగా పడ్డాం. కాబట్టి మిథ్యాహం అనేటటువంటి వృత్తికే ఇవన్నీ ఉన్నాయి. ఎవడైతే ఐచ్ఛిక ప్రళయాన్ని ఆత్మసాక్షాత్కార జ్ఞానం ద్వారా పొందాడు, అప్పుడు ఏమైపోయాడు? ఈ మొత్తం ఒకసారి పోయినాయి. కేవలం సర్వకాలములందు సర్వదేశములందు మారనటువంటి చైతన్యంగా దివ్యాహమే ఉన్నది, ఈశ్వరుడే ఉన్నాడు, ఆత్మయే ఉన్నది అన్న జ్ఞానంలో స్థిరపడ్డాడు. ఆ స్థిరపడమే ఆత్మానుభవం. మళ్ళీ మాటి మాటికి అంటుకునే ఆట లేదు ఇక్కడికి. అంటుకునే ఆట అంటే చిన్నప్పుడు ఏం ఆట ఆడిస్తుంది తల్లి? రెండురా నలుగురు పిల్లలు అంటుకునే ఆట ఆడండి. నలుగురు పిల్లలు, పక్కింటి పిల్లలు, ఈ పక్కింటి పిల్లలు, ఆడు పిల్లలు నలుగురు ఆడుకుంటున్నారండి. రండిరా మిమ్మల్ని కొత్త ఆట ఆడిస్తారండి అని ఏం చెప్తుంది? ఏమిటి అంటుకునే ఆట? ఏమిటి అంటుకునే ఆట?
ఈ మధ్యలో ఒక చిన్న పిల్లవాడు కాస్త అంటుకునే అట్లా ఓడిపోయాడు. వాడు ఏడ్చాడు. ఓడిపోతే ఏడ్చాడు చిన్నపిల్లాడు. ఏం చేయాలి ఇప్పుడు తల్లి? నువ్వు రారా ఇటు రారా నీకెందుకు నువ్వు ఏడ్చిన పిల్లవాడిని తన దగ్గరికి పిలిచి వాడిని తన దగ్గర కూర్చోబెట్టుకుని బిస్కెట్టో చాక్లెటో అరటిపండో పెట్టేసింది. వాడు ఏడుపు మానేశాడు. వాళ్ళు ఆడుకుంటుంటారు, మనం ఇక్కడి నుంచి చూద్దామే అండి. నేను నీ పార్టీ ఇప్పుడు అని ప్రశాంతంగా తల్లి దగ్గర కూర్చుని అంటుకుని ఆట ఆడేవాళ్ళని చూశాడు. ఏమైంది? ఇంకా వాడు ఆడు. రహస్యం తెలిసేంతవరకే ఏ ఆట అయినా. రహస్యం తెలిసిపోతే ఆట క్లోజ్. అర్థమైందండి? కాబట్టి ఐచ్ఛిక ప్రళయం ఎవరికైతే జరిగిందో వాడికి జగజ్జీవేశ్వర త్రయం అనే ఆట లేకుండా పోయి. ఎందుకని త్రిపుటికి ఆధారం ఇచ్ఛ. ఇచ్ఛ లేకుండా క్రియ పనిచేయదు. ఇచ్ఛాక్రియలు లేకుండా జ్ఞానం పనిచేయదు. ఇచ్ఛాక్రియలు జ్ఞానం యొక్క వ్యక్త స్వరూపం, జ్ఞానం ఇచ్ఛాక్రియల యొక్క అవ్యక్త స్వరూపం. మన జీవితం అంతా ఇచ్ఛాక్రియల మధ్యలో సాగిపోతుంది. దానికి పరమైనదే జ్ఞానం. కాబట్టి పరార్థమైనటువంటి మోక్షాన్ని ఎందుకు ఆశ్రయించాలయ్యా? జ్ఞానాదేవతు కైవల్యం. ఆ పరాన్ని నిర్ణయించే జ్ఞానం నీ కలిగితే తప్ప కైవల్య నిర్ణయం సాధ్యం కాదు. ఆ పరమును నిర్ణయించే జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పక ఐచ్ఛిక ప్రళయం జరగాలి. జరిగితేనే ఇచ్ఛాకర్మలు రెండు వదిలేసినాయి. అప్పటిక తాను ఉన్నదన్నట్లుగా ఆత్మస్వరూపంగా సర్వవ్యాపకంగా సర్వకర్తగా సర్వభర్తగా సర్వహర్తగా సర్వసాక్షిగా ఉన్నాడు. ఉన్నాడా? ఏమైనా చేస్తున్నాడా? ఉన్నాడా? ఏమైనా చేస్తున్నాడా? అదేంటండి, నిన్నే కదండి 108 కొబ్బరికాయలు కొట్టాను. కనీసం నా పక్షంలో ఒక మాట అన్నా మాట్లాడాలా వద్దా? ఎవరు వీడు? త్రిపుటి లోబడున్నవాడు. ఇచ్ఛా ప్రళయం, ఐచ్ఛిక ప్రళయం జరిగిన వాడు ఎక్కడున్నాడు? త్రిపుటికి అతీతంగా ఉన్నాడు. కాబట్టి అతీత దృష్టియే సాక్షాత్కార జ్ఞానం. సాక్షాత్కార జ్ఞానం వల్ల ఏం కలిగింది? అతీత దృష్టి. ఇప్పుడు సాధన సాధకుడు సాధ్యము ఉన్నాయా లేవా? అతీత దృష్టిలో సాధన సాధకుడు సాధ్యము ఉన్నాయా లేవా? సాధనలో భాగమేగా సమాధి. కాబట్టి ఎవడైతే త్రిపుటికి అతీతంగా ఉన్నాడో వాడికి సమాధినిష్ట ఉందా? లేదా? లేదా అంటే లేదంటే ఏమనాలి? అప్పుడు పిహెచ్డీ చదువుకున్న వాడికి అక్షరాలు రావనాలి. పిహెచ్డీ చదువుకున్న వాడికి అక్షరాలు రావంటేట. ఆత్మనిష్ఠుడు పిహెచ్డీ చదువుకున్నవాడండి. సమాధినిష్ట అక్షరాభ్యాసం అండి. మరి పిహెచ్డీ చదువుకున్నవాడు అక్షరాలు రావని చెప్పొచ్చా? లేవని చెప్పొచ్చా? అతీత దృష్టి, అన్నింటికీ అతీతంగా ఉన్నాడు వాడు. ఉండటమే కానీ చేయడానికి ఏమీ లేదు. ఎందుకని చెయ్యాలంటే ఇచ్ఛాక్రియలు పుట్టాలి మళ్ళా. కాబట్టి జ్ఞానశక్తిగానే మిగిలిపోతే, ఉండిపోతే అప్పుడు ఆత్మనిష్ట. జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తితో కూడుకొని క్రియాశక్తితో ప్రవేశిస్తే జీవుడు. ఇప్పుడు ఆత్మభావంలో ఉండండి సదా అని స్వామి నిర్భయానందులు వచ్చిన వాళ్ళందరికీ చెప్పారు, మనందరికి కూడా చెప్పారు. మరి బోధామృతంలో కూడా ఏకవాక్య తీర్మానం ఏమిటి? అందరూ కూడా సదా ఆత్మభావంలో స్వరూప జ్ఞానంలో ఉండండి. సత్వగుణం, సమత్వ భావన, సస్వరూప జ్ఞానం. మరి ఇప్పుడు స్వస్వరూప జ్ఞానంలో ఆత్మభావంలో ఉంటే ఇచ్ఛాక్రియలు ఉన్నాయా? ఉన్నాయా? ఇచ్ఛాక్రియలు లేకపోతే జీవభావం ఉందా? జీవభావం లేకపోతే మీ సంసారం ఉందా? మీ సంసారం లేకపోతే మీ కర్మానుభవం ఉందా? కర్మానుభవం లేకపోతే సంచిత ఆగామి ప్రారంభ కర్మలు ఉన్నాయా? కర్మ లేకపోతే
ఉత్తర జన్మ ఉందా? అక్కడ దాకా వచ్చాం కథ. ఇప్పుడు ఉత్తర జన్మ లేదనే దాకా వచ్చేటానికి ఉపాయం ఏదో అదే మోక్షోపాయము. అమ్మయ్య, ఇంతకీ మోక్షం అంటే ఏమిటో చెప్పడానికి ఇంత విషయం చెప్పవలసి వచ్చింది. ఇది ముముక్షత్వం అంటే. ఉత్తర జన్మను లేకుండా చేసుకునే ఉపాయం మోక్షోపాయము. దాని ఎందే నిలిచి ఉండేవాడెవడో వాడే ముముక్షు. సరే, ఇక్కడ వీరేం చెప్పారో చూద్దాం. సమస్త ప్రాణులను మోక్షము కావాలని చెబుతున్నారు. అది మోక్షేచ్ఛ కానేరదు. గృహము దగ్ధమొగుతుండగా అట్టి గృహమునందుండు పురుషుడు పుత్రమిత్ర కళత్రాదులు ఏమైపోయినారో అని విచారింపక అగ్నిచేత తప్తుడైన ఆ పుత్రమిత్రాదులను విడిచిపెట్టి శీతలంబనందు ప్రవేశించినట్లు సంసారంబనందు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలనడి అగ్నిచేత తప్తుడైనటువంటి పురుషుడు ఈ సంసార తాపంపును ఎవరు పోగొట్టుదురో, సద్గురువులు ఎక్కడ గలరో, దీనికి సాధనంబులు ఏవేవి కావలనో అని తప్పించుకొనుచు ఉండును. అటువంటి వాని చిత్త వృత్తికే మోక్షేచ్ఛ అని పేరు. కాబట్టి మోక్షం కూడా వృత్తిలో భాగమేనా కాదా? మోక్షేచ్ఛ అంటే వృత్తేగా. మరి ఆ మోక్షేచ్ఛ ఇప్పుడు మనకు ఉన్నట్టేనా? ఉన్నట్టేనా? నిన్న ప్రశ్నలో ఎవరో రాశారండి అందరూ. ఫస్ట్ ప్రశ్నకు అందరూ ఏం రాశారో తెలుసా? పేద నగరికి ఎందుకు వచ్చాం? మోక్షం కోసం. ఏమంటే నేను చెప్తున్నానంటే అందులో ఉన్నవే చెప్తాను, చదివి వినిపిస్తా కావాలని. అందుకే సునీత దగ్గర పెట్టాను. ఏదో ఒక రోజున మీకు లాస్ట్ డే రోజున వాల్డక్టరీ ఫంక్షన్ రోజున అవన్నీ చదివి వినిపిస్తాం. మీరు ఏ వారం ఏమేమి ఆన్సర్లు రాశారో ఒక్కొక్కరికి చదివి వినిపిస్తాం. అప్పుడు మీరేం పరిణామం పొందారో మీకే తెలుస్తుంది. ఏ లక్ష్యంతో వచ్చాం, ఏ సాధన చేశాం, ఏ సిద్ధిని పొందాం, తిరిగి వెళ్ళేటప్పటికి ఏ రూపంలో వెళుతున్నాం, మోహరూపమా మోక్షరూపమా. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు ఏ దృష్టితో ఉండాలట? మీ ఇల్లు అంటుకున్నాడు, మీరేమో ఇక్కడ ఉన్నారు, మీ ఇల్లు ఎక్కడున్నా మీరు అక్కడ అంటుకుందండి. హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, బెంగళూరులోనో ఎక్కడో మీ ఇల్లు అంటుకుంది. మీ మిత్రపుత్ర కళత్రాదులు అక్కడ ఉన్నారు ఆ ఇంట్లో, వాళ్ళు దగ్ధం అయిపోతున్నారు. మరి మీరేం చేయాలి? ఏం చేయాలి మీరు? ఏమో నాకు తెలియదు, మరి మీరే ఆలోచించుకోవాలి. అందుకని ఇలా చెప్తామని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అమ్మా, ఇల్లు అంటే హైదరాబాద్లోదో బెంగళూరులోదో కాదు. ఇల్లు అంటే ఇది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములతో దగ్ధమవుతోంది. దీంట్లో నీ కళత్రం ప్రాణం, నీ పుత్రుడి మనస్సు, వాటిని కాపాడుకుంటావా? నీవు వాటిని విడిచిపెట్టి మోక్షోపాయాన్ని పొంది ఆ అగ్నిని చల్లార్చుకుంటావా? నాకు తెలీదు. ఆల్రెడీ అగ్ని రగిలి ఉందంటున్నాడు ఇక్కడ. తాపత్రయం చేత అగ్ని బాగా రగిలి ఉంది. ఎంత రగిలి ఉందయ్యా? ఇల్లు దగ్ధం అయిపోతుంది. ఇంకా ఏమైపోతుంది? మీ ఆవిడ పోతుంది అందులో. మీ ఆవిడంటే మీరు కూడా పురుషుడే, స్త్రీ కాదు అక్కడ. జీవుడు ఎవరు? పురుషుడే, క్షరపురుషుడు. కాకపోతే ఈ జీవుడికి ఏం కనబడుతుందట? వాళ్ళ ఆవిడ పోతుంది, వాళ్ళ పుత్రులు పోతున్నారు, ఆయన సంపాదించుకున్నదంతా పోతుంది. ఏం సంపాదించినా ఈ శరీరంతోనేగా, అది పోతుంది. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేయాలి? పరితప్తత, బాగా తీవ్ర దుఃఖాన్ని పొందాలా, లేదా దాంట్లోంచి అర్జెంటుగా ఏదైతే ఆ తాపాన్ని పోగొట్టి ఆ అగ్నిని చల్లార్చేటటువంటి సద్గురువులు ఎక్కడ, ఈ సంసార తాపంపు పోగొట్టేవాడు ఎక్కడ, ఏ సాధనం చేత దీన్ని పోగొట్టుకోవచ్చు అని వెతకడమే మోక్షేచ్ఛ. అటువంటి చిత్తవృత్తికే మోక్షేచ్ఛ అని పేరు. సరే, ఇంకా కొన్ని ఉపమానాలు చెప్తున్నాడు స్థిరపడటం కోసం. మరియును మనస్సు అనడి బెబ్బులియును, ఆశ అనడి కృష్ణ సర్పమును, కామాదులను దొంగలను వీనిని నిరాకరించుటకై
పై 4 సాధనంబులను కలవాడే అధికారి. ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే నీలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి బెబ్బులంటే పులి. బెబ్బులంటే ఏంటండి? పులి. ఆ పులి ఎవరికి వాహనం? అయ్యేవారికి కాదా? ఎందుకని అలా ఎలా పెట్టారండి? మనస్సు అనే బెబ్బులి అమ్మవారు పైన కూర్చునుంది. అప్పుడేమైపోయింది? అమ్మవారు దాని మీద లేదు. అప్పుడేమైంది? ఇంకేం చేసింది? చాటు నుండి మాటు వేసి దెబ్బ కొడుతుంది. నీలో మనస్సు ఉందా లేదా? ఉందా? అయితే దాని వాటుకు పడవక తప్పదు. మనసు ఉన్నంతకాలం ఏదో ఒక మాట నుంచి పొంచి ఉండి దాడి చేస్తుంది. సాధ్యమైనంత వరకు మనం ఆ మనసుని దాటేశామని, పోగొట్టేశామని, అధిగమించేశామని, అసలు నాకు మనసే లేదండి బాబు అని నువ్వు అనుకున్నంత కాలం అది ఎక్కడో చోట ఉంటుంది. ఏం చేస్తుంది? సమయ సందర్భాలు అనుసరించి ఎప్పుడు నువ్వు కనురెప్ప మూస్తావో, మేల్కొన్నంతసేపు వేయదు అది. చూడండి, మీరు కావాల్సి వస్తాయి. ఎందుకంటే మేల్కొని తప్పించుకుంటావు. అందుకని ఎప్పుడైతే కనురెప్ప మూస్తావో అప్పుడేం చేసింది? దాడి చేసింది. అప్పుడు నువ్వు లొంగిపోతావు లేదా? కాబట్టి మోహం అనే లక్షణం కనురెప్ప మూస్తేనే వస్తుంది. కనురెప్ప మూయని వాడికి మోహం ఉందంటారు. ఇప్పుడు మనసు ఉంటేనే మోహం ఉంది. కనురెప్ప మూయకపోతే ఈ పులితో ప్రాబ్లం లేదు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మేలుకొని ఉండు. కనురెప్ప వెయ్యాలా ముయ్యాలా? కనురెప్ప వేయకుండా ఉండాలి, మూయకుండా ఉండాలి. సదా అప్రమత్తుడవై జాగరూకుడవై ఉండాలట. అంతే. ఆ పులి దాడి చేయదు. ఇప్పుడు మనం ధ్యానం సమాధానంగా ఏం చేసి కళ్ళు మూస్తేనే ధ్యానం వస్తుందండి బాబు. కళ్ళు తెరిస్తే రాదు. సమాధి ఎప్పుడు వస్తుంది? ఇంకా బాగా కళ్ళు మూయాలంతే. ఇంకా ఎప్పటికీ కళ్ళు తెరవలేనంత దశలోకి మూసేయాలంతే. ప్రయత్నమేనా కాదా? అంటే ఇందాక చెప్పా, ప్రయత్నము అయత్నము. మోక్షోపాయం దగ్గరకు వచ్చేప్పటికి అయత్నం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే అది లేకుండా ఇది వస్తుందంటే రాదు. కానీ అక్కడే ఆగిపోకూడదు. పలక మీద దిద్ది అక్షరాలు నేర్చుకోమన్నారే కానీ అక్షరాల వరకే చదువు ఎవరు ఆపేయమన్నారు? నేను ఆపమని లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఏ స్థాయికి చేరాలి? మనస్సు అనేటటువంటి బెబ్బులిని దుర్గామాత వలె స్వాధీనపరుచుకోవాలి. ఆశయనుడి కృష్ణ సర్పం మనలో ఉందా లేదా? ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటైనా మీరు సాధించారా లేదా? ఏమీ సాధించకుండా మోక్షాన్ని పొందాలనే ఆశ ఉందా లేదా? ఇన్ని స్థితులు, ఇన్ని సాధనలు, ఇన్ని పరిణామాలు, ఇంత వ్యవహారం డీటెయిల్డ్గా చెప్తున్నాం కదా. వీటిలో ఏ ఒక్కటైనా ఇది నేను సాధించాను అనేది మీ దగ్గర ఉండాలా వద్దా? ఉంటేనేగా ముముక్షత్వం సాధ్యమయ్యేది. గుర్తుపెట్టుకోండి. మరప్పుడు ఇవేమీ లేకుండా, అంటే సాధన చతుష్టయ సంపత్తి లేకుండా మోక్షం కావాలి అనటం ఎటువంటిది? ఆశ ఏంటంటే కృష్ణ సర్పం బారిన పడడం. పడితే ఏం చేయాలి మరి? కాటు వేస్తే ఉంటామంటావా? అందుకని మరణానికి ఏమని పేరు? శతకృష్ణ సర్ప దంష్ట్రా. మృత్యువుకి ఏమని పేరండి? శతకృష్ణ సర్ప దంష్ట్రా. ఒకేసారి 100 నల్లజాతి తాచుపాములు కాటు వేస్తే ఎంత బాధ కలుగుతుందో దానికి మరణ బాధ అని పేరు. ఎందుకని శతం అన్నారు? సహస్రం అంటే బాగుండేది కదా, ఘనంగా ఉండేది. 100 పాములు కాటేస్తేనే తట్టుకోగలుగుతావా? ఒక పాము కాటేస్తేనే తట్టుకోలేవు అక్కడ. అంతేనా కాదా? ఈశ్వరుడి మేళలో శ్వేత సర్పం ఉంటుందా, కృష్ణ సర్పం ఉంటుందా? ఎందుకనండి తెల్లపాములు వేసుకోకూడదు ఆయన?
ఏమండి? ఈశ్వరుడు తెల్లపాములు వేసుకోకూడదు? లేవా భూమండలం మీద? తెల్ల నాగుపాములు ఉంటాయి కదా, ఉంటాయి. లేపడం ఏమిటి? గ్రామాల్లో తిరిగే వాళ్ళకి ఎప్పుడూ కనపడేవి తెల్ల నాగుపాములే, కోబ్రా. చాలా పొడుగ్గా ఉంటాయి పైగా అవి. కానీ కృష్ణ సర్పమే ఈశ్వరుడి మేడలో ఉంది. ఎందుకని? ఎందుకని 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 కాసేపు పుస్తకాల్లో వెతకడం. ఆశయనుడి కృష్ణ సర్పాన్ని ఈశ్వరుని వలె ధరించడం రావాలి నీకు. అదిటా జ్ఞానం అంటే, అదిటా మోక్షం అంటే. మనస్సు అనే బెబ్బుల్ని వాహనంగా చేసుకోవాలి. మనస్సు అనే బెబ్బుల్ని ఏం చేయాలి? వాహనంగా చేసుకోవాలి. ఆశయాన్ని కృష్ణ సర్పాన్ని ఆభరణంగా ధరించాలి. కామాదులను దొంగలను వారిని నిరాకరించుటకై పై 4 సాధనములు కలవాడే అధికారి. కామాది దొంగలు ఎవరిలో భాగం? ఎవరిలో భాగం? ఈశ్వరుడికి ఒక పేరుంది. ఏమిటది? కామారి అంటే ఏమిటి? కామమును హరించువాడు. హరి అంటే అరికట్టువాడు, లేదా హరించువాడు, లేదా నశింపజేయవాడు. అరికట్టాలా నశింపజేయాలా? అరికట్టాలా నశింపజేయాలా? ఈశ్వరుడు 3వ కన్ను తెరిచాడు, మన్మధుడు ఏమయ్యాడు? అలా అవ్వాలట. నువ్వు కన్ను తెరిస్తే ఆ రిషడ్ వర్గాలు భస్మం అవ్వాలట. అదిట ఆత్మజ్ఞానం అంటే, అదిట మోక్షం అంటే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? పాము కనబడితే కర్ర ఎక్కడుందో వెతికే దశలో ఉన్నాం. పులి కనబడితే పారిపోయే దశలో ఉన్నాం. ఇక కామాదులు అనే దొంగలు వస్తే చెప్పనాలి, అవి కాదు మన పరిస్థితి. ఇక్కడున్న మానవుడు ఇప్పుడు అక్కడికి చేరాలి. మోక్షం అంటే అర్థం అదండి. అదేదో గోంగూర పచ్చడి చేసినంత సులభం కాదు. కానీ సాధ్యమా కాదా? అందుకే దాన్ని ఎందులో పెట్టారు? చతుర్విధ పురుషార్థాలలో పెట్టారు. ఇంత కష్టమైన పని చేయాలంటే ఎవరో ఒకరి సహాయం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అగ్ని సాక్షిగా మీ ఆయన చెయ్యి అందుకే పట్టుకున్నారు. మోక్షేచ్ఛతో పట్టుకున్నారు. ఆయన కూడా అగ్ని సాక్షిగా మిమ్మల్ని వాగ్దానం అడిగాడు. తెలుసా మీకు? మంగళసూత్రం కట్టే ముందు ఆయన చేత వాగ్దానం చేయిస్తారు. ఏమయ్యా ఇప్పుడు సహాయం ఎందుకు కావాలి నీకు అంటే అప్పుడు చెప్పిస్తాడు. ఆయన ధర్మార్థ కామములను ఆవిడ సహకారంతో నువ్వు ఆచరించి, యజ్ఞభావంతో ఆచరించి ఇద్దరూ మోక్షమును పొందండి అని అగ్నిసాక్షిగా ఇద్దరి చేత ప్రమాణం చేయించి మంగళసూత్రం కట్టిస్తాడు. మంగళసూత్రం 10 తులాలు ఉండాలా, 20 తులాలు ఉండాలా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం? ఎక్కడ మోక్షం, ఎక్కడ దివ్యత్వం, ఎక్కడ ఆత్మజ్ఞానం, ఎక్కడ సమాధినిష్ట, ఎక్కడ జీవితం? 3 అంతస్తుల మేడ ఉంటే ధర్మార్థకామ మోక్షాలు బెటరా? 7 అంతస్తుల మేడ ఉంటే ధర్మార్థకామ మోక్షాలు బెటరా? 3 చోట్ల ఉంటే బెటరా? 30 చోట్ల ఉంటే బెటరా? 3 ఎకరాలు ఉంటే బెటరా? 33 ఎకరాలు ఉంటే బెటరా? ఎక్కడికి వచ్చేసాం? ఇందులో అసలు మోక్షోపాయం ఏది? జీవితం అంతా తరచి చూస్తే అసలు మోక్ష దృష్టి ఏది? అసలు మోక్షోపాయం ఏది? ముముక్షత్వం ఏది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 4 సాధనములను కలవాడే అధికారి. సరే, హరి ఓం. సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
నారాయణ నారాయణ.